కర్ణాటక పశ్చిమ ఘట్టాలలో పచ్చని అడవుల మధ్య మబ్బులు కమ్ముకున్న కొండల్లో ఒక రహస్య దేవస్థానం దాగి ఉంది. ఇది కేవలం ఆలయం కాదు. అక్కడ ప్రతి చెట్టు, ప్రతి రాయి ఓ శక్తిగా స్పందిస్తోంది. ఇదే కథ మొదలు. యుద్ధదేవుడైన కార్తికేయుడు ఎలా నాగ రక్షకుడయ్యాడో, ఎలా సుబ్రహ్మణ్య స్వామిగా మారాడో. తారకాసురుడితో ఘోర యుద్ధం ముగిసింది. శివుని కుమారుడు కార్తికేయుడు గెలిచాడుగాని ఆ గెలుపు భారం మాత్రం ఉక్కిరిబిక్కిరి చేసింది. శత్రు విరుగుడు ఆయుధాల మధ్య నుండి వెనుతిరిగి అడవుల్లోకి అడుగుపెట్టాడు. శాంతిని వెతుక్కుంటూ దక్షిణానికి ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ దిక్కున భూమి లోతుల్లో నాగరాజు వాసుకి భయంతో తలదాచుకున్నాడు. గరుడుడి నుండి తప్పించుకుని గాయాలతో అడుగులు తడుముకుంటూ పశ్చిమ ఘట్టాల లోపల ఉన్న పురాతన గుహల్లోకి ప్రవేశించాడు. అక్కడ వాసుకికి ఎదురైనది కేవలం మృత్యువు కాదు, కర్మ తలపెట్టిన ఒక రుణము కూడా. అడవిలో కార్తికేయుడు కుమారపర్వతానికి చేరుకుని ఓ పెద్ద అరిగ చెట్టు కింద ధ్యానంలో కూర్చున్నాడు. కళ్ళు మూసుకుని శ్వాస తీసుకుంటున్న సమయంలో భూమి తడుముకుంది. వాసుకి ఊపిరితో ఆ అడవి స్పందించింది. క్షణంపాటు కాలం ఆగిపోయినట్టు. నాగరాజు వాసుకి ఆ జ్ఞాన యోధుడి ఎదుట తలవంచి నిలబడ్డాడు. ఒకరు శాంతిని కోరుకుంటూ, మరొకరు రక్షణ కోసం. ఆ ఇద్దరి మధ్య దేవతా దృష్టి కలిసింది. వాసుకి తన సర్పరూపాన్ని చిన్నదిగా చేసి, భయంతో కాకుండా భక్తితో తలవంచాడు. ఓ దేవతా! గరుడుడి క్రూరత్వం నుంచి నన్ను కాపాడుము. నా భయాలను తొలగించు అని వేడుకున్నాడు. కార్తికేయుడు వాసుకి భక్తిని చూస్తూ, జాతులు కాదు, భక్తి మాత్రమే ముఖ్యమని తెలుసుకున్నాడు. ఆ క్షణంలో కార్తికేయుడు తన చేతిని వాసుకి తలమీద ఉంచాడు. శక్తులు కలిశాయి. యుద్ధదేవుని తేజస్సు, నాగరాజు యొక్క ఆదిజ్ఞానం ఒకటయ్యాయి. ఆ వెలుగు ఒక క్షణంలో నిండిపోయింది. ఆ రోజు నుంచి కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామిగా మారాడు. నాగాల రక్షకుడిగా, కర్మ విషాన్ని శోషించే దైవంగా. కార్తికేయుడి తేజస్సు, వాసుకి భక్తి, రెండు శక్తులు కలిసిన క్షణంలో ఆ అడవిలో భూమి విడిపడింది. మట్టి చీల్చుకుని ఓ ఆలయం పుట్టింది. అది ఇసుక, రాళ్లతో కట్టింది కాదు, అది భూమి గుండె నుంచి జన్మించింది. పచ్చని చెట్లు చుట్టూ ఉండగా ఆ ఆలయం వెలుగుతో మెరిసింది. అదే కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం. ఆ ఆలయం గర్భగృహం కింద ఓ రహస్య లోకముంది. అక్కడ నాగా దేవతలు నివసిస్తున్నారు. వాళ్లను కనబడలేరు కాని వాళ్ల ఉనికిని ప్రతి భక్తుడు హృదయంలో అనుభవిస్తాడు. ఆలయ కింద నిగూఢంగా వాసుకి సహితంగా అనేక నాగులు తపస్సులో ఉండి ఆ స్థలాన్ని కాపాడుతున్నారు. ఆ ఆశ్చర్యకరమైన సంఘటనల వార్తలు గ్రామాల నుంచి పట్టణాల దాకా వ్యాపించాయి. ఎవరికైనా బాధ ఉన్నా, ఎవరికైనా దోషం ఉన్నా అందరూ అక్కడికి పరుగెత్తారు. అడవిలో పచ్చని దారుల్లో నడుస్తూ, తమ చేతుల్లో పసుపు, నెయ్యి, నాగ విగ్రహాలతో భక్తులు సుబ్రహ్మణ్యుని దర్శించేందుకు వచ్చారు. ఆ క్షేత్రం క్రమంగా ఒక గొప్ప నివారణ స్థలంగా మారింది. సర్పదోషం అనే నాగగ్రహ శాపం నుంచి విముక్తి పొందాలంటే కుక్కే సుబ్రహ్మణ్యుని దగ్గరకు రావాలని ప్రజలు నమ్మారు. ఆరోగ్య సమస్యలు, సంతానలేమి, జీవితంలో తరచూ ఎదురయ్యే విఫలములు, అవి అన్నీ నాగదోషంగా భావించేవారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగేవి. ఓ సంతానలేమితో బాధపడుతున్న భార్యాభర్తలు వారి ఆశలను చివరి చుక్కగా భావించి ఆలయ మెట్ల మీద వాలిపోయారు. చేతుల్లో వెండి నాగ విగ్రహాన్ని తీసుకుని పసుపుతో కట్టిపట్టి గర్భగృహం ముందు ఉంచారు. ఆ మొక్కుబడి విరగలేదు. నెలలు గడిచాక ఆమె గర్భం పుణ్యంగా కలిగింది. సుబ్రహ్మణ్యుని కృప వల్ల వారి జీవితం మారిపోయింది. అదే సమయంలో ఓ కుటుంబానికి తరతరాలుగా వస్తున్న కర్మ శాపం నుండి విముక్తి కోసం ఓ వృద్ధుడు ఆలయం ప్రాంగణంలో నిలబడ్డాడు. గుండెల్లో భారంతో, కన్నీళ్లతో, ప్రభూ, మా వంశపు ఈ విషపు గొలుసును తెంచిపారేయండి అంటూ మొరపెట్టుకున్నాడు. ఆలయ గోడలు కూడా ఆ మొరను వినిపోయాయి. ఆ వృద్ధుడు చేయి జ్ఞానముద్రలో పెట్టుకుని కన్నీళ్లతో మంత్రాలు జపిస్తూ దీపారాధన చూస్తున్నాడు. అకస్మాత్తుగా ఆ అగ్నిలో వెలుగు మారింది. ఆ మంటల్లో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇచ్చారు. 6 చేతులలో ఆయుధాలతో, కరుణతో కూడిన ఉగ్ర తేజస్సుతో. ఆ చూపుతో అతడి మనసు తలబడిపోయింది. భక్తి కన్నీళ్లు మెరిశాయి. ఆ వెంటనే పూజారి రుద్రాభిషేకం ప్రారంభించాడు. పవిత్ర నదీ జలాలతో స్వామి విగ్రహాన్ని అభిషేకించాడు. ఆ నీళ్లు పసుపు రంగులో మెరిసిపోతూ విగ్రహం మీదుగా ప్రవహించాయి. ప్రతి బిందువు ఒక శాపాన్ని తొలగించినట్టు.
ఆ నీటి తీయని ధ్వని ఆలయం అంతా నిండిపోయింది. శాపాలు కరిగిపోయాయి. ఆ శాంతి క్షణంలో భక్తుడి కాళ్ల దగ్గర నేల కదిలినట్టు అనిపించింది. కళ్ళు తెరిచాడు. చెమ్మటి వెలుగులో కొన్ని నాగాలు కనపడినట్టు అనిపించాయి. వాటిల్లో భయం లేదు, కేవలం జ్ఞానం. వాసుకి ఆ శక్తిని అక్కడే ఉంచాడు. ఆ గర్భగృహపు అడుగున ఎప్పటికీ ఆ నాగ రహస్యం ఉంటుంది. ఆ భక్తుడి గుండెలోనికి ఓ నీటివలయంలాగా ఓ శబ్దం తాకినట్టు అనిపించింది. అది వాసుకి నిశ్శబ్ద ఆశీర్వాదం. నీ జీవితంలో విషం పోయింది. కాని ఇక నుండి నీ ప్రయాణం ధర్మబద్ధంగా సాగాలి అని ఆలోచనలో ఊసులేని శబ్దంగా వినిపించింది. అతడిలో మార్పు మొదలైంది. ఈ అద్భుతాలు విని దూర దూర ప్రాంతాల నుంచి భక్తులు రావడం ప్రారంభించారు. సర్పదోషపు భయాలతో, సంతానలేమి బాధలతో, అనారోగ్యపు కలవరంలో అందరూ ఒకే మార్గంలో నడవడం మొదలుపెట్టారు. చేతుల్లో చిన్న చిన్న నాగ విగ్రహాలతో, హృదయాల్లో పునీతమైన నమ్మకంతో ఆ ఆలయం వైపు వెళ్లారు. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆలయంలో దీపాలు వెలిగాయి. కాని సుబ్రహ్మణ్యుని దర్శనం మాత్రం ఎప్పటికీ మరిగిపోదు. 6 చేతులతో ఆయుధాలను పట్టుకుని దేవుడు అపరాత్రి కూడా కాపలాదారునిలా ఉంటాడు. ఆయన కళ్లల్లో శాంతి, కాని కింద నాగాలు గస్తీ కాస్తూనే ఉంటాయి. ఆలయం జీవించుతూనే ఉంటుంది. ఇప్పటికీ కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం ఒక గుట్టుగా ఉంటుంది. గర్భగృహం కింద ఎక్కడో అసలైన నాగరాజులు ఉండటాన్ని అక్కడివారు విశ్వసిస్తారు. వాళ్ళు కనబడరా? అవును. కాని అక్కడికి వెళ్లే ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఆ సర్ప ఉనికి స్పష్టంగా తాకుతుంది. ప్రతి రాయి, ప్రతి నీడ ఆ నిశ్శబ్ద నాగ రహస్యాన్ని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. భక్తులు వారిదారి తిప్పుకుంటారు. ముఖాల్లో శాంతి, గుండెల్లో ఒక కొత్త వెలుగు. ఆలయం మాత్రం అక్కడే నిలబడి ఉంటుంది, సూక్ష్మంగా, శాశ్వతంగా. సుబ్రహ్మణ్య స్వామి 6 చేతులతో క్షేత్రాన్ని కాపాడుతూ ఉంటాడు. చెట్లలో, గాలిలో, ఆ గర్భగృహంలో నాగాలు ఇప్పటికీ సంచరిస్తూ ఉంటాయి. ఆ ఆశీర్వాదం శాశ్వతం. అటు భయానికి, ఇటు భక్తికి మధ్య ఉన్న ఆ శక్తి ఎప్పటికీ మనతోనే ఉంటుంది.